శక్తిపాత క్రియలు. మీకు జ్వరం తగిలింది అనుకోండి, డాక్టర్ గారు ఏదో టాబ్లెట్ ఇస్తారా? టాబ్లెట్ వేసుకున్న తర్వాత జ్వరం తగ్గిపోతుంది. జ్వరం తగ్గిపోయినప్పుడు మీకు శరీరం మీద చెమట పడుతుంటుంది, గమనించారో లేదు? చిరు చెమట. అంటే చెమట ఎందుకు పడుతుంది? జ్వరం తగ్గిపోతుంది, దాని యొక్క ప్రభావం అన్నమాట. మందు పనిచేస్తుంది లోపల, మందు పనిచేసిన తర్వాత మీకు జ్వరం వెళ్ళిపోతున్నట్టు మీకు ఆ ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఒక చిన్న చెమట రూపంలో పడుతుంది శరీరం మీద. ప్రతిదీ అంతే. మీకు కర్మ ప్రక్షాళనం అవుతున్నప్పుడు దాని ప్రభావం మీ యొక్క శరీరం మీద, లేకపోతే మనసు మీద, లేకపోతే మీ జీవితంలో బాహ్యంగా ప్రభావం పడుతుంది. దాన్ని క్రియ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు మీకు బట్ట మురిగ్గా ఉంది, బట్ట మురికి అన్నప్పుడు సర్ఫ్లో దాన్ని వేసి పిండుతారు కదా. ఒకవేళ బట్ట కంటిన మురికి ఎరుపు రంగుకు సంబంధించిన మురికి అనుకోండి, ఏదో మీ షాపులో ఏదో కుంకుమ ఏదో అంటుకొని ఉంటుంది అనుకోండి, మీరు దాన్ని పిండినప్పుడు ఆ నీరు ఎర్రంగా బయటకు పోతుంది. ఆ మురికి ఎర్రంగా ఉంటుంది, ఎర్రడాలుగా ఉంటుంది. అది ఇంకేదన్నా రంగు అంటుకుంది అనుకోండి బట్టకి, ఆ రంగులో ఉంటుంది. మీరు వెళ్ళిపోయే మురికి ఆ రంగులో ఉంటుంది. అంతేగాని ఒకలాగా ఉండదు కదా. ఏ రంగు అంటుకోలేదు, ఒట్టి మామూలు మట్టి పోయినట్టు ఉంటుందన్నమాట పిండినప్పుడు. మనకి ప్రతి మనిషికి అంటుకున్న కర్మలన్నీ కూడా అలాంటి మట్టి లాంటివే. ఎలాంటి కర్మ మనకు అంటుకొని ఉండి ఉంటే మనలో ఆ ప్రక్షాళనం జరుగుతున్నప్పుడు, కర్మల ప్రక్షాళనం అవుతున్నప్పుడు ఆ విధమైనటువంటి క్రియలు వ్యక్తం అవుతాయన్నమాట. అంటే వాటి ప్రభావం బయటికి కనిపిస్తుంది అంతే. క్రియలు అంటే క్రియలు ఇప్పుడు మనం బట్ట ఉతుకుతున్నాం కదా, మురికి పోతుంది. మనం ఎప్పుడు కోరుకోం కదా, వెంటనే ఆ మురికి పోవాలని కోరుకుంటాం. తర్వాత మళ్ళీ బకెట్లో వేస్తారు. మీరు మంచి నీళ్ళు వచ్చిన దాకా, అంటే మంచి నీళ్లు బయటికి వెళుతున్న దాకా 3-4 సార్లు బట్టని నీళ్ళల్లో వేస్తారు. అదేవిధంగా మనకు కర్మల ప్రక్షాళనం అవుతున్నప్పుడు క్రియలు బాగా వ్యక్తం అవుతున్నాయి అనుకోండి, అవి శాశ్వతంగా అలా వ్యక్తం అవ్వాలని కోరుకోం, ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోవాలనే కోరుకుంటాం. అంతే కదా. అవి తొందరగా కర్మలన్నీ కలిపోయి మనకు వ్యక్తమయ్యేటువంటి క్రియలు తొందరగా ఆగిపోవాలనే కోరుకుంటాం. కొంతమంది ఏమంటారు, వాళ్ళకి క్రియలు ఆగిపోతే మనసులో బాగా ఉంటుంది, నచ్చదు అనమాట. గురువుగారు నాకు క్రియలు ఆగిపోయాయి అంటే నాకు సాధన సరిగ్గా జరగటం లేదా అనే అనుమానం వెళ్ళబోస్తూ ఉంటుంటారు. ఆ క్రియలు ఆగిపోవడానికి మనం చేసింది అసలు ప్రయత్నం అంతా. జీవితంలో జరిగే ప్రతిదీ క్రియ కదా గురుగారు. జీవితంలో జరిగే ప్రతిదీ క్రియ. ప్రతి సంఘటన, ప్రతి విషయం క్రియ. శక్తిపాతం అయిన తర్వాత మనం మన అధీనంలో ఉండము, పరాశక్తి అధీనంలోనే ఉంటాము. అవును. పరాశక్తి మన లోపల ఏది జరిపించినా, ఏ సంఘటన జరిగినా, ఏది ఎలా ఉన్నా మొత్తం పరాశక్తి. అవును. అయితే ఇది ఎప్పుడు వర్తిస్తుంది? గురువు మీద దృష్టి కేంద్రీకరించి ఉన్నంతకాలం. గురువు మీద దృష్టి కేంద్రీకరించలేదంటే మీరు మళ్ళీ మాయలో పడిపోయినట్టు అవుతుంది అక్కడ. అంటే మీరు చేసే మీకు అనుభవం అయ్యే సంఘటనలన్నీ కూడా మళ్ళీ కర్మలు అయిపోతుంటాయి. అది ఇక్కడ వ్యత్యాసం, తేడాతో. పర్వాలేదులేండి, ఆయన చూస్తారు. గురువు భౌతికంగా చూసినంత కాలం ఎదుగుదల ఉండదు. గురువు పూర్తిగా పరాశక్తి స్వరూపంగా చూసి, అదే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఊహించుకుంటూ, గురువు యొక్క స్వరూపం ఊహించుకుంటూ, మీరు ఇచ్చిన మంత్రం చేసుకుంటూ ఉంటే అది యాక్టివేషన్ బాగా పెరుగుతుంది. అంతేనా గురువు గారు? అంతే. కాకపోతే ఏమిటంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరి మీద దృష్టి పెట్టడం లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా ఈ భూమండలంలో, ఈ భూమి మీద బతికే ప్రజలు ఎవరైనా సరే
ఏ దేశమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏదో ఒక భగవంతుని పూజిస్తారా లేదా? పూజిస్తారు. ముందు అది చెప్పండి నాకు. పూజిస్తారు. వాళ్ళు ఏ మతం పాటించినా ఆ మతానికి తగ్గట్టు ఏదో ఒక భగవంతుడిని పూజిస్తారు. కాకపోతే భగవంతుడికి వేరు వేరు రూపాలలో వేరు వేరు పూజలు చేస్తున్నారు. భగవంతుడికి అయితే పూజ చేస్తున్నారో లేదా? ఎంతవరకు ఒప్పుకుంటారా? ఎవరైతే భగవంతుడిని నమ్మరో, నాస్తికులు ఉంటారో, వాళ్ళు కూడా భగవంతుడిని పూజిస్తున్నారు. అంటే వ్యతిరేక రూపంలో, అంటే ఆయన ఒక శత్రువుగా పరిగణించి పూజిస్తున్నారు అన్నమాట. ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉన్నారు. ఆఖరికి కొండ జాతి ప్రాంతాల్లో వెళ్ళారంటే, కొండ జాతి తెగలు ఉంటాయి కదా కొన్ని అడవుల్లో నివసించేవాళ్ళు, వాళ్ళు కూడా ఏదో ఒక భగవంతుడు ఉంటారు, ఏదో ఒక అమ్మవారు ఉంటుంది. ఈ చెట్టుకు పూజ చేయటం, లేకపోతే ఈ జంతువులను కూడా పూజిస్తుంటారు కొంతమంది, వినే ఉంటారు. అంటే కొండ జాతి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మొత్తానికి భగవంతుడిని అయితే పూజ చేస్తున్నారు. ఇంతవరకు ఒప్పుకున్నారా? అయితే ఎవరు ఏ మతాన్ని పాటిస్తున్నారో వాళ్ళు వాళ్ళ విధంగా చేసుకుంటున్నారు. అక్కడ క్రైస్తవులు అయితే వాళ్ళు వేరే దేవుణ్ణి పూజిస్తారు. అదేవిధంగా బౌద్ధ మతాన్ని పాటించే వాళ్ళు బుద్ధుడిని పూజిస్తారు. అలా రకరకాలుగా. ఇప్పుడు మన సనాతన ధర్మంలో మనం ఎంతమందిని ప్రార్థిస్తూ పూజిస్తాం మీకు తెలిసిన విషయం. శైవ సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు శివుని పూజిస్తారు, కొంతమంది వైష్ణవ సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు విష్ణువుని పూజిస్తుంటారు. రకరకాలుగా దేవుడు మళ్ళీ ఒక్కటే అందరికీ. ఈ యావత్ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆ దేవుడు ఒకటే. మళ్ళీ మనుషులకి ఎందుకని, జంతువులు కూడా అదే దేవుడు. మళ్ళీ క్రిమి కీటకాలు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, అందరికీ ఉన్నది ఒకే దేవుడు. మళ్ళీ ఇప్పుడు మనం యోగాభ్యాసం చేస్తున్నప్పుడు గురువుని ఎందుకు పూజించమంటున్నాము అంటే, అదొక పద్ధతి పాటిస్తున్నాం. అక్కడ ఒక పద్ధతి పాటిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు యోగాభ్యాసం చేస్తున్నారు. యోగాభ్యాసం చేస్తున్నప్పుడు ఒక మామూలు మనిషి యొక్క జీవితం దాన్ని ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే మామూలు జీవితంలో మీరు ఉన్నంతకాలం ఆ మాయలోనే పడి కొట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇక పుట్టడం చావటం జరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ. అందువల్ల ఆ పుట్టడం చావటం అనే చక్రం నుంచి బయటికి రావాలి అంటే యోగాభ్యాసం మొదలు కావాలి. ఇప్పుడు కాకపోతే మరొక సమయంలో, ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో, చివరికి ఏ నాటికైనా సరే ఆ యోగాభ్యాసం అనేది మొదలు కావటం అనేది తప్పనిసరి. అది అసలు మీ యొక్క గమ్యం అయిపోయినది. మీరు అనేది ఏమిటంటే ఎలా ఉంటుందంటే, కాదు 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 మీరు అక్కడ మిస్ అవుతున్నారు పాయింట్. మీరు మిస్ అవుతున్న పాయింట్ ఏమిటంటే, ఈ భూమి మీద పుట్టిన ఏ నది అయినా సరే, ఏ కాలువ అయినా సరే చివరికి సముద్రంలో కలవాల్సిందే. దానికి నేను గలవను, సముద్రంలో గలవనని అనుకోవడానికి ఏమన్నా దానికి అవకాశం ఉందా? ఇక డైరెక్ట్గా నేరుగా కలవకపోవచ్చు. అది పోయి ఇంకొక నదిలో కలుస్తుంది, ఒక కాలువ పోయి ఇంకొక కాలువలో కలుస్తుంది, ఆ రెండు కలిసి ఇంకొక నదిలో కలుస్తాయి. చివరికి ఆ నీరు సముద్రంలోకి వెళ్ళాల్సిందే. ఇంతవరకు అర్థమైంది కదా? అంటే నది సముద్రంలో కలవటం అనేది దాని యొక్క విధిరాత, తలరాత. దానికి ఇంక వేరే అవకాశం అనేది ఏమి లేదు. స్వతంత్రంగా నేను ఈ భూమి మీద పారుతూనే ఉంటాను, ఎప్పుడు గుండ్రంగా తిరుగుతుంటాను అని అనుకోలేదు. ఒక నది ఎక్కడన్నా పుట్టింది, ఒక కాలువ ఎక్కడన్నా నీళ్లు పుట్టాయి అంటే చివరికి సముద్రంలో కలవటం అనేది తప్పనిసరి.